ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అదక్ అష్టమోధ్యాయ 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. ఈ అధ్యాయం యొక్క పేరు ఇలా ఎందుకు పెట్టారో ముందుగా మనం తెలుసుకుందాము. అక్షర పరబ్రహ్మ యోగము. క్షర అంటే నశించేది, అక్షరము అంటే నాశరహితమైనది, నశించనిది. నాశరహితుడైన పరబ్రహ్మమును కూర్చి బోధించే అధ్యాయము అవుటచేత దీనికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు వచ్చింది. ఎప్పుడూ నశించిపోని పరమాత్మ గురించి బోధిస్తున్న అధ్యాయం అవటం చేత దీనికి అక్షర పరబ్రహ్మ యోగం అని పేరొచ్చింది. ఈ అధ్యాయమునకు పూర్వ అధ్యాయముతో గల సంబంధాన్ని తెలుసుకుందాము. క్రిందటి అధ్యాయం యొక్క చివర శ్రీ భగవానుడు జరామరణ విముక్తి కోసము నన్ను ఆశ్రయించి ప్రయత్నించువారు బ్రహ్మమును చక్కగా తెలుసుకుంటారని చెప్పారు. ఆ బ్రహ్మమునకు కొన్ని విశేషములను తెలియజెప్పారు. అవి ఏమిటంటే, బ్రహ్మము సకల ఆధ్యాత్మ రూపము, సకల కర్మస్వరూపము, అధిభూత సహితము, అధిదైవ సహితము, అధియజ్ఞ సహితము అని ఈ ప్రకారముగా చెప్పి అట్టి బ్రహ్మము కోసము ప్రయత్నించువారు నియమిత చిత్తులై దేహ వియోగ సమయమున అంటే ప్రయాణ కాలమున కూడా ఆ పరమాత్మను బాగా తెలుసుకుంటారని చెప్పాడు. ఆ వాక్యములను వినిన వెంటనే అర్జునునకు సందేహము కలిగి భగవానుడు బోధించిన 7 విషయములను వివరముగా తెలుసుకోవాలని ఈ 8వ అధ్యాయ ప్రారంభమున ఆ 7 గూర్చి విడివిడిగా ప్రశ్నించాడు. బ్రహ్మము అంటే ఏంటి, ఆధ్యాత్మము అంటే ఏమిటి అని ఈ ప్రకారముగా అర్జునుని ఈ 7 ప్రశ్నలతో ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది. ఇప్పుడు ఈ అధ్యాయము యొక్క శ్లోక తాత్పర్యమును తెలుసుకుందాము. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మము అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అంటారు అని. ఓ మధుసూదన, అధియజ్ఞము అంటే ఏమిటి, ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లా ఉంటుంది, అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లా తెలుసుకుంటారు. అప్పుడు భగవానుడు చెప్తున్నాడు, బ్రహ్మము అంటే సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, ఆధ్యాత్మము అంటే స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిష్కతము చేసి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ అంటారు. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నీ అధిభూతములు అనబడతాయి. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహదారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే అంటే వాసుదేవుడనే అది యజ్ఞమును. అంత్యకాలమునందైనను నన్నే స్మరిస్తూ దేహత్యాగమును చేసినవాడు నా స్వరూపమునే పొందుతాడు. ఇందే మాత్రము కూడా సందేహము లేదు. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ భావములను స్మరిస్తూ దేహత్యాగము చేస్తాడో అతడు మరుజన్మలో ఆయా స్వరూపమునే పొందుతాడు. ఎందుకంటే సర్వదా అతడు దానినే స్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరిస్తూ ఉండుము. యుద్ధమున కర్తవ్య కర్మలు కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా నిస్సందేహముగా నన్నే పొందుతావు. మనస్సును ఎటూ పోనీయక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరుతాడు. సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరినీ శాసించువాడును, అణువు కంటే సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యునిలాగా నిత్య చేతన ప్రకాశ రూపుడును, అజ్ఞాన అంధకారములను పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడైన
అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత బురుకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరిస్తూ దివ్య స్వరూపుడును పరమపురుషుడును అయిన పరమాత్మనే చేరుతాడు. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అంటే అక్షరుడు అని ప్రస్తుతిస్తారు. ఆసక్తి రహితులై యజ్ఞశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశిస్తారు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరిస్తారు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరిస్తాను. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి ఆ విధముగా వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు అంటే సహస్రారమునందు స్థిరము చేసి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరిస్తూ ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మ అయిన నన్ను చింతిస్తూ దేహ త్యాగము చేసినవాడు పరమగతిని అంటే మోక్షమును పొందుతాడు. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరిస్తూ సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడును, అనగా అతనికి సహజముగానే నేను లభిస్తాను. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన తరువాత దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీ కూడా కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను. కాబట్టి నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి కూడా అని తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. చరాచర ప్రాణులన్నీ కూడా బ్రహ్మ ఒక్క పగటి కాలమున ప్రారంభం కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములవుతాయి, ప్రకటితములవుతాయి. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభమైన సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమవుతాయి. పార్థ, ఈ భూత సముదాయము అంటే ఈ ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుతూ ఉంటుంది. రాత్రి ప్రారంభమున లీనమవుతుంది, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమవుతుంది. ఆ అవ్యక్తము కంటే పరమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఈ పరమపదము. ప్రాణులన్నీ కూడా నశించిన ఆ పరమపురుషుడు మాత్రము నశింపడు, అతడు నిత్యుడే. ఈ అవ్యక్తమునే అక్షరమని అంటారు. ఇదియే పరమగతి మరియు పరమధామము. ఈ సనాతన ఈ అవ్యక్తము అనగా నా పరంధామమును చేరినవారు మరలా తిరిగి రారు. ఓ పార్థ, సమస్త భూతములు అంటే సమస్త ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నాయి. ఆ సచ్చిదానంద ఘనపరమాత్మ చేతనే ఈ జగత్తంతా వ్యాప్తమై పూర్ణమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యమవుతాడు. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుతారో మరియు ఏ కాలమందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుతారో అట్టి కాలములను అనగా 2 మార్గములను చెప్తాను. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుతారు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన అంటే పగలు, దిన శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు తీసుకొని పోయి పరమపదమును చేరుస్తారు. అలాగే సకామ కర్మయోగులు
ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుతారు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయ అభిమాన దేవతలు తీసుకొని పోయి స్వర్గాది లోకములకు చేరుస్తారు. వారు అక్కడ చాంద్రమాస జ్యోతిని పొంది అంటే తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుతారు. ఈ రెండు మార్గములను శుక్ల కృష్ణ మార్గములని లేక దేవయాన పితృయాన మార్గములని వ్యవహార ప్రసిద్ధి ఉన్నది. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళిన వారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళిన వారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడతారు. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కాబట్టి అన్ని కాలముల యందున సమత్వ బుద్ధియోగ రూప యుక్తుడవు కమ్ము, అనగా నిరంతరము నన్నే పొందటానికి ప్రయత్నింపుము. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలిగే పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరుతాడు. ఇంతటితో 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగము సమాప్తమైనది. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.